ఆధ్యాత్మికంగా అంటే మొట్టమొదటిసారిగా మీ లోపల నుంచి ఒక శక్తి మనలో ఉంది. అది గట్టిగా ఎలుగెత్తి అడిగితే మనకి దైవం సహాయం అది చేస్తది అనే విషయం మీకప్పుడు బోధపడిందండి అక్కడ. కానీ ఈ హిమాలయాలు మీరెళ్ళాలనుకోవడము, హిమాలయాలు దర్శనం చేసుకోవాలనుకోవడము, అంటే ఇదంతా గూడా మీరు సాధువులతోని, సన్యాసులతోని చేసినటువంటి సాంగత్యం వలన అసలు ఈ ఆత్మ అంటే ఏంటి? ఈ ఆత్మ గురించి తెలుసుకుందాము, లేదంటే భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడిని తెలుసుకుందాం అనే కోణంలోంచి ప్రయాణం మొదలైందండి. ఇది ఆత్మ అనే దాంతో నేను నా ప్రయాణం కాలేదండి. హ్మ్. ఆత్మ గురించి నేను ఆలోచించిన రోజులు కావు అవి. హ్మ్. అంత మెచ్యూరిటీ లేదు. ఓకే. నేను మొదట్లో వచ్చేసేసి నాకు ట్రెక్కింగ్ అనేది ఒక హాబీ, ఓకే. మౌంటైనరింగ్ ఒక హాబీ. హ్మ్. అలా పోయినప్పుడు వచ్చి వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ అనుభూతులు చెప్పినప్పుడు ఒక క్షణకాలం వచ్చేసేసి బుర్రలో రికార్డ్ అయ్యేది. హ్మ్. ఇప్పుడు నేను సప్తయతి అనే పుస్తకం రాశాను, సప్తయతి దర్శనం అని. హ్మ్. అందులో సప్తయతి దర్శనంలో వచ్చేసేసి రాసిన వాటిల్లో ఒక సన్నివేశం మీకు చెప్తాను. ఇక్కడ మా కాలనీలో వచ్చేసేసి గణపతి గుడి ఉంది. హ్మ్. నేను ఈ ఇల్లు కట్టినప్పుడు చుట్టూతా అంతా గడ్డి పొలాలే. హ్మ్. నాకు ఆవులు ఉండేవి. హ్మ్. ఈ ఆవు కోసం వచ్చేసి ఒక మా రెడ్డి గారికి వచ్చేసేసి ఇక్కడ ఉండేవాడు, అతనికి పశువులు ఉన్నాయి. హ్మ్. నేను కూడా 2 ప్లాట్లు తీసుకుని రోజు ఒక మోపు కోసుకొచ్చి పడే అన్నా. హ్మ్. అతను ఏం చేసేవాడంటే తనకు కావాల్సిన గేదెలకు కోసుకునేవాడు, హ్మ్. అవసరమైతే నా దాంట్లో కూడా కోసుకునేవాడు. హ్మ్. నా ఆవుకు మాత్రం వచ్చేసేసేమో ఇప్పుడు మేత తీసుకొచ్చి వేసేవాడు హ్మ్. నేను ఆఫీసుకు పోయాక. హ్మ్. అందుకోసం నేనేం చేసేవాడిని, నేను కొడవలు తీసుకుని పోయి, హ్మ్. నేను పల్లెటూరు వాడినే కదా, నేను వచ్చి నా మోపు కోసేసి రెడనా నేను కోసేసాను, నువ్వు తీసుకెళ్ళి ఇంటి దగ్గర వారే అనేవాడు. హ్మ్. అలా పోతూ ఉంటే వచ్చేసి ఇక్కడ మోట బావి ఉండేది మా కాలనీలో, పాత బావి అనమాట. హ్మ్. ఆ బావి దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక శబ్దం వినపడేది చెవులు. హ్మ్. ఇక్కడ గుడిగట్టు, ఇక్కడ గుడిగట్టు, ఇక్కడ గుడిగట్టు అని అడిగేది. హ్మ్. నేనే లెక్క చేయకుండా పోయేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు అందులో ఈ ఉప్పల నుంచి కొంతమంది సూసైడ్ చేసుకున్న లేడీస్ సూసైడ్ చేసుకున్నారు. హ్మ్. ఎంత పవిత్రమైనటువంటి మనసురా ఈ ఆత్మ. హ్మ్. పోయిన తర్వాత కూడా నన్ను గుడిగట్టు, నన్ను అంటే అది కట్టలాగా మనం కట్టించుకోని అంటూ అడుగుతుంది అన్నమాట అని నేను అనుకునేవాడిని. ఇప్పుడు ఎన్నిసార్లు నేను తిరిగినప్పటికీ ఈ కనీసం ఒక 5-6 సార్లు ఆవిడ చెప్తూ ఉండేది. నేనేం కట్టగలిగే పరిస్థితి, నా వల్ల కాని పరిస్థితి కదా అది. నేను ఒకరోజు ఇంటికి వచ్చేటప్పటికి బండి నరసింహారెడ్డి ఇక్కడ ఉప్పల్లో ఉంటాడు, అతను ప్లాటు లేఅవుట్. ఆ మిత్రుడు వచ్చి కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తూ వస్తున్నావు అన్నాడు. ఏ గుడిగట్టి కట్టు అన్నాడు. ఎక్కడ కట్టమంటావు అంటే జాగా ఉందిగా, నేను ఇస్తా జాగా, ఎంత కావాలి దాన్ని నేను జాగా చూపిస్తాపా అన్నాడు. చిన్నగా తీసుకొచ్చి మళ్ళీ అదే దిగుడు బావి దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 2 ప్లాట్లు చూపించాడు. ఇంతకట్టు గుడి అన్నాడు. 2 ప్లాట్లలో గుడి కట్టడం ఏమిటయ్యా, మరి ఎంత కావాలి, మరి నేను అడిగినంత ఇస్తావా? ఎందుకంటే ఆయన నాతో పాటు వచ్చేసి అమర్నాథ్ యాత్రలకు వచ్చేవాడు వ్యక్తి, మంచి వ్యక్తి. నాకు సంబంధించినంత వరకు నేను అడిగిన మాట ఎప్పుడు అతను కాదనలా. నేను అడిగింది ఎప్పుడు నా కోసం అడగల. నేను అయితే స్కూల్కి అడుగుతాను, లేకపోతే గుడికి అడుగుతాను, లేకపోతే ఎక్కడన్నా వచ్చేసేసి దాని మీద నవగ్రహాలు పెట్టించవయ్యా అని అడుగుతాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు నవగ్రహాలు పెట్టించు, ఇలా తప్పితే నేను వేరే వచ్చేసేసి ఇదే. అది అతనికి తెలుసు నాతో ఒక మంచి పని చేస్తున్నాడు అని ఉద్దేశం ఆయనకి. నేనన్నా అట్లా కాదే, జాగా ఎక్కువ కావాలి, చూపించు నీకు ఎంత కావాలో అన్నాడు. నేను ఈ మోట బావి చుట్టూతా తిరుగుతు 1800 గజాల స్థలమా, గజం నేను 250కి అమ్ముతుంటే 1800 అంటవేమో అన్నాడు. అంత అయితే కానీ కాదయ్యా, రేపు పొద్దున జనం పెరుగుతారనుకో, ఫ్యూచర్లో వచ్చేసి నువ్వు కట్టించిన గుడికిచ్చిన జాగాలో జాగా తక్కువైపోయి జనం ఎక్కువైతే ఎట్లా, నీ పేరు ప్రతిష్టలు ఉంటాయ్యా పర్మనెంట్గా అన్నాడు. సరే కానీలే అన్నాడు. అని ఫెన్సింగ్ వేయించుకో అన్నాడు. ఇంతేనండి. దాని కాస్త వచ్చేసి అప్పుడు లేఅవుట్లో వచ్చేసేసి మార్కింగ్ చేసి దాని కాస్త ఈ గాట్ ఇట్ అప్రూవ్డ్, దాంట్లో ఏంటి టెంపుల్ అని చెప్పి రాసి మొత్తం 1800 గజాలు మార్కింగ్ అయిపోయింది. మళ్ళీ మేము ఇంటికి వచ్చాం, అతను వెళ్ళిపోయాడు. నాకు సాయంత్రం టపాలో వచ్చేసేసి ఒక పోస్ట్ కార్డు వచ్చింది. మా పెద్దన్న గారి గురువు ఒక ఆయన ఉండేవారు, బందరు వాస్తవ్యులు. ఆయన వచ్చేసేసి అమరావతిలో వచ్చేసేసి నేను సౌరయాగం చేస్తున్నాను, నువ్వు వస్తావని ఆశిస్తున్నాను అన్నారు.
అంతకుముందు ఆయనతో నాకు పరిచయం కానీ ఎప్పుడు నేను వెళ్ళటం కానీ ఏమీ లేదు. పోకూరు బాలకృష్ణ శాస్త్రి గారి వారి పేరు, బందరు వాస్తవ్యులు, సహస్రయాగకర్త. 1000 యజ్ఞాలు చేశారు ఆయన. యావత్ భారతదేశం అంతా తిరిగి శ్రీలంకలోనూ చేశారు, ఇటు నేపాల్లోనూ చేశారు, సిక్కింలోనూ చేశారు. ఆ రోజుల్లో సిక్కిం కూడా సపరేట్ కింగ్డమ్. ఉత్తరం రాశారు కదా అని అప్పుడు నేను మాకు మంత్రగురువు ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ మహాలింగం గారు అని, ఆయన దగ్గరికి వెళ్ళాను. పోదాంపా అన్నాడు. నరసింహారెడ్డి, నేను, మేము 5గురం కలిసి వెళ్ళాం. ఆయన ఉన్నారంటే నేను వచ్చేస్తున్నాను హైదరాబాదు. ఆయనతో చెప్పాం ఇలా ఇలా జరిగింది, ఇది పరిస్థితి, మీరు వచ్చి నేను వస్తున్నాను హైదరాబాదు, హెచ్ఎంటి కాలనీలో వచ్చేసి ప్రతిస్తుంది, అక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను, ఆ రోజు స్థల పరీక్ష చేద్దాం అన్నాడు. సరే నేను వచ్చి వెళ్ళాను ఆయన దగ్గరికి. వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆంజనేయ శాస్త్రి గారు ఉండేవారు. రీసెంట్గానే 2 నెలల క్రితమే ఆయన పోయారు. మహనీయుడు ఆయన. ఆ రోజు నుంచి నాతో ఆయన ప్రాణం పోయే వరకు ఆ గుడితో వచ్చేసేసి లంకి పెట్టుకున్నారండి. నేను అలా వచ్చేసి అది అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు దాన్ని కాస్త వచ్చేసేసి సూపర్వైజ్ చేశాను, ఏదైనా ఆలనా పాలనా చూశానేమో, కానీ తర్వాత నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను, నేను ఎక్కడ బంధింపబడకూడదని నా ఉద్దేశం. చూశారు, ఇది ఆయన గుడి, ఆయన గుడి. అప్పుడేమని మళ్ళీ ఆ రోజుల్లో అనేవాడు చక్రధరరావు గారి గుడి, చక్రధరరావు గారి గుడి అనేవాడు. నాకెందుకు అది, నా గుడి అది. గుడి అనేది అందరిది, బడి అందరిది కదా. నేను చేసింది ఏమీ లేదు అందులో. ఇచ్చిన జాగా ఇచ్చిన ఆయన ఒక ఆయన, విగ్రహం ఇచ్చిన ఆయన ఒక ఆయన, ప్రతిష్ఠ జరిగింది ఒక చోట. వీటన్నిటికీ నేను ఏ విధంగానూ ఓనర్షిప్ కానీ ఇంకోటి క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. అందుకోసం నేను వచ్చేసేసి ఎప్పుడు రిలక్టెంట్ గా ఉండేవాడిని. అది కాకుండా నాకు ట్రాన్స్ఫర్స్ ఉండేవి, బయట తిరుగుతూ ఉండేవాడిని. సో ఏ కారణం చేతనో నేను కాస్త దాన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేవాడిని. కానీ మా ఆంజనేయ శాస్త్రి గారి మటుకు చివరి తుది శ్వాస వరకు వచ్చేసి ఆయన గుడి కోసమే తప్పించిన వ్యక్తి ఆయన. ఆయన నేను ఇద్దరం వెళ్ళాం. పోపూరు బాలకృష్ణ శాస్త్రి గారు రెడీగా ఉన్నారు, చేతులు కర్ర పట్టుకుని. పెద్ద ఆయన, ఎలా వచ్చావయ్యా? చెరకు స్కూటర్ మీద. పడేయకుండా తీసుకెళ్తావా మమ్మల్ని? పద తిప్పు అన్నాడు. ఆయన ఎక్కారు. వెనక్కి తిరగంగానే 3 ఆడపిల్లలు ఎదురకుండా వచ్చారు. అక్కడ ఏదో ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇంకేముందయ్యా, అది త్రిపుర సుందర నాయన, పద అన్నాడు. వచ్చారు. ఇదంతా నేను క్లీనింగ్ చేయించాల. ఈ జాగా చూసి ఒక చోట నుంచుని భూమి ఇలా అదురుతోంది. ఆయన పక్క హాహాహాహా అని ఆనందించి ఓ 10 నిమిషాల తర్వాత ఆయన పక్కకి జరిగి, నువ్వు నుంచో, మా శాస్త్రి గారి నుంచో పెట్టారు. భూమి ఇలా అదురుతోంది. ఇది దేవతా స్థలం. ఈ చెట్లు ఉన్నాయే, ఈ ఔషధ మొక్కలు వచ్చేసేసి ఇది దేవతా స్థలంలోనే పుడతాయి. ఇక్కడ గుడి వచ్చి తీరుతుంది. ఇది ఎల్లయ్య కడతాడా మల్లయ్య కడతాడా కాదు, కానీ ఇక్కడ త్రిపుర సుందరం వచ్చి తీరుతుంది. సరే ఇప్పుడు ఏం చేయండి? ఏమీ లేదు, గాలి గణపతి, వాయు గణపతిని ఆవాహన చేయవయ్యా, మిగతాది ఆయన చూసుకుంటారన్నాడు. చాలా తేలిగ్గా. వాయు గణపతి ఏంటి, ఎప్పుడు పేరు నాకు అసలు తెలియదు. వాయు గణపతి రాముంది. ఏముందిరా, సర్వం జగన్నాథం, ఎక్కడ చూస్తేవో వాడే కనబడతాడు. వాయువు కూడా గణపతేరా, అగ్ని గణపతి, నీరు గణపతి, ఆకాశం గణపతి, భూమి గణపతి. నువ్వు ఇప్పుడు వచ్చేసి వాడిని పిలిచావంటే వాళ్ళ అమ్మ నాయన వాడే పిలుచుకుంటాడు అన్నాడు. ఏం చేయాలి మేము? ఏం లేదు, నేను ముహూర్తం చెప్తాను, ఒక గుంత తీయించు, ఒక గనేట్ రాయి తీసుకొచ్చి అందులో ఆయన పిలువు, ఆయన పిలిచి పడే, ఇంకే మంత్రం కింద నీ చేత్తో వెయ్యవయ్యా, పసుపు కొమ్ము కట్టి. ఎందుకంటే వాడు వచ్చేసి నీతో చేయిస్తున్నాడు, నీకు తిథి వార నక్షత్రాలు అక్కర్లేదు, నువ్వు వచ్చేసేసి ఆ పని చెయ్యి. నేను అడుగుతున్నాడు కనుక అడిగింది పెట్టు. ఆకలేసి అన్నం పెడుతున్నాడు, నువ్వు స్నానం చేసిరా అని వాడికి అది ఇది అంటే వాడు పిల్లాడు తింటాడా? వాడికి ఆకలేసి వచ్చిన వాడికి అన్నం పెట్టాలి. వాడు వచ్చేసేసి అడుగుతున్నప్పుడు వచ్చేసి ముందు ఆ పని చెయ్యి, వాళ్ళ అమ్మను వాడు తెచ్చుకుంటాడు అన్నాడు. నేను మా శాస్త్రి గారు ఇద్దరు స్నానం చేసి ఒకరోజు ఆయనకి పెట్టిన ముహూర్తానికి ఓ పసుపు కట్టి కాస్త వాయు గణపతిని ఆవాహన చేసి పెట్టేసి తర్వాత గణపతి ప్రతిష్ఠ అయింది. ఆయనే వచ్చారు, పోపూరు బాలకృష్ణ శాస్త్రి గారు. ఇవన్నీ జరగడంతో ఏంటంటే ఇది నా ఇష్టాలతో పని లేకుండా ఈశ్వరు నిర్ణయంగా, లేదు పూర్వజన్మ సుకృతంగా ఇవి కాస్త వచ్చేసేసి నన్ను వాటేసుకున్నాయి, కానీ నేను వాటిని వాటేసుకోలేదు.